పరస్పరం కాంగ్రెస్ బీజేపీ మాట్లాడిన మాటలు రాహుల్ గాంధీ గారు చాలా అగ్రెసివ్గా మాట్లాడారు సన్నాల తర్వాత. అంటే ఈ దేశంలో ఉండి ఈ దేశంలో ఉన్న పరిస్థితులను అవగతం చేసుకొని ఆయన ఒక టైమింగ్ ప్రకారం ఆయన చేసిన వ్యాఖ్యలు వాళ్ళు దుమారం రేపారు. ఎందుకంటే కనెక్టివిటీ ఉంది. ఈసారి ఆయన మాట్లాడిన మాటలు జనరల్గా కనెక్టివిటీకి బియాండ్ వెళ్ళి మాట్లాడుతుంటారు. ఆయన ప్రపంచ జ్ఞానం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయనకి ఈసారి దేశానికి సంబంధించిన అంశం మాట్లాడారు. ఆయన నిలదీసిన అంశం అయితే కరెక్టేనండి. మీరు ఊళ్ళో వాళ్ళకి శుద్ధులు చెప్పి మీరే విమానాలు వేసుకుని విదేశాలకు తిరిగి దుబారా ఖర్చు ఏంటని అడిగాడు. దాంట్లో మీకు ఏమైనా తప్పు కనిపించిందా? అది ఉగ్ర భాష ఎలా అవుతుంది? అంటే ప్రతిపక్షం అన్న తర్వాత విమర్శనం చేయకుండా ఎలా ఉంటాయి? ప్రతిపక్షాలు అన్న తర్వాత విమర్శలు చేస్తాయి. కాకపోతే ప్రజలు దీన్ని ఎంతవరకు గుర్తిస్తారు, ఎంతవరకు గుర్తించరు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మన బీజేపీ మిత్రుడు చెప్పినట్టు, సరే మోడీ గారు వెళ్లేదేమి ఆయన ఏమి గోళీలాడుకోవడానికి వెళ్తాడు. ఏ ప్రధానమంత్రి అయినా సరే దేశం కోసం వెళ్తారు తప్ప విహారయాత్రలకు ఇంత ముందు ప్రధానమంత్రులు మనం చూసాం. విహారయాత్రలకు వెళ్లే ప్రధానమంత్రులు ఇస్త్రీ చేయించుకోవడానికి ఫ్లైట్లలో బట్టలు పంపించి మళ్ళీ వెనక్కి ఇస్త్రీ బట్టలు తెచ్చుకునే వాళ్ళు, లేదంటే సిగరెట్లు తెచ్చుకునే ప్రధానమంత్రులు, ఫారిన్ సిగరెట్లు తెచ్చుకోవడానికి, ఇలాంటి వాటికి కూడా విమానాలను వాడిన వాళ్ళని చూసాం. అలాగే విహారయాత్రలు చేయడం కోసం అని చెప్పి ఈ మనకి ఏవైతే రక్షణ సంబంధమైన షిప్స్ ఉంటాయో వాటిని వాడుకున్న ప్రధానమంత్రులు చూసాం మనం. సో వాళ్ళందరినీ చూసిన తర్వాత ఈయన చూస్తే కొంచెం బెటర్ అనిపిస్తుంది. సరే వెళ్ళాడు కానీ ఎన్నో కొన్ని కొంచెం అందరినీ అన్ని దేశాలతోటి ఒప్పందాలు, రక్షణ ఒప్పందాలా, సెమీ కండక్టర్ ఒప్పందాలా, లేదంటే ఈ మనకి సాఫ్ట్వేర్ కి సంబంధించిన ఒప్పందాలు, రకరకాల ఒప్పందాలు చేసుకుని వచ్చారు ఆయన. సో ఈ ఒప్పందాలు లేదంటే ఆయిల్ కి సంబంధించిన ఒప్పందాలు ఇవన్నీ చేసుకుని వచ్చారు. ఇవన్నీ కూడా ఈ రోజు భారతదేశానికి అవసరమైన ఒప్పందాలు ఇవన్నీ. ఈ ఒప్పందాలు లేకపోతే రాబోయే రోజుల్లో మనం కొంత వెనకబడిపోయే అవకాశం ఉంది. మిగతా దేశాలతో, చైనా లాంటి దేశాలతో మనం ఇప్పుడు వాళ్ళ పోటీ పడుతున్నాం. గతంలో మనం పోటీ పడలేకపోయేవాళ్ళం. ఎందుకు పోటీ పడలేకపోయామంటే మనం కేవలం సేవా రంగానికి పరిమితం అయ్యాము, చైనానేమో ఉత్పత్తి రంగంలో ముందుకెళ్ళిపోయింది. ఈ రోజు ఇప్పుడు మనం కళ్ళు తెరిచి మనం ఉత్పత్తి రంగంలో మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని ఈ రోజు మాట్లాడుతున్నాం. సరే ఇప్పటికైనా కళ్ళు తెరిచాం కాబట్టి ఇప్పుడన్నా కాస్త రన్నింగ్ లో కొంచెం వెనకాల బయలుదేరినా కూడా ఎంతో కొంత కవర్ చేయాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి మోడీ గారు ఏదో ప్రయత్నం చేస్తారు ఆయన. సో ఈ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా ఇలాంటి ఒప్పందాలు ఉండాలి. ముఖ్యంగా సెమీ కండక్టర్ల విషయానికి వస్తే సెమీ కండక్టర్లది ఎంత, ఆ చిప్పులు అనేవి ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలుసు. అలాంటిది ఏకంగా అది తయారు చేసే సంస్థనే ఇక్కడ తీసుకొచ్చి ఇండియాలో పెట్టించడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే అమెరికా సాధించలేకపోయింది, రష్యా సాధించలేకపోయింది, చైనా సాధించలేకపోయింది, ఈ రోజు జపాన్ తో సహా అప్పుడు సాధించలేంది ఈ రోజు భారత ప్రధానమంత్రి సాధించుకుని వస్తున్నారు. సో దానికి మనం ఖచ్చితంగా ఆయన అభినందించాలి. దీనికి ఎంత పెట్రోల్ ఖర్చు అయింది, ఈ ఫ్లైట్ కి ఎంత ఖర్చు అయింది, ఈ లెక్కలతో పాటు సరే చాక్లెట్లకు కూడా ఎంత ఖర్చు అయింది, ఈ లెక్కలతో పాటు మనకి ఎంత వచ్చింది కూడా మనం లెక్కేసుకుంటే కనుక ఏది మనకి లాభదాయకంగా ఉంది, ఆయన ఇంట్లో కూర్చుని ఉంటే మనకి లాభదాయకంగా ఉంటుందా చాక్లెట్ల ప్యాకెట్ తో సహా, లేదంటే ఆయన వెళ్ళి ఆ చాక్లెట్ ప్యాకెట్ తో సహా ఖర్చు పెట్టిన దానికన్నా కూడా మనకి ఎక్కువ వస్తుందా అని ఆలోచిస్తే మనకి ఎక్కువ వస్తే కనుక ఖచ్చితంగా మనం సంతోషించాల్సిన విషయం. మెలోడీ విషయానికి వస్తే మోడీ అలాగే మెలోని ఈ రెండు కలిపి మెలోని మోడీ. మెలోనీలో ఇప్పుడు మనం మావిగన్ మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ మావిగన్ శ్రీరామ్ గారు బీజేపీ వాళ్ళ మీద ఒక అభియోగం ఉంది, దేన్నైనా మార్కెట్ చేసేసుకుంటారని. ఇప్పుడు చాయ్ పే చర్చ పెట్టించాడు అప్పట్లో ప్రశాంత్, ఇప్పుడు చాక్లెట్ పే చర్చ. చాక్లెట్ పే చర్చ జరగాలనే కదా ఆయన పనిచేసింది. హౌ టు డీవియేట్ ది బర్నింగ్ అండ్ ఎగ్జిస్టింగ్ టాపిక్స్ అనే అభియోగం వాళ్ళ మీద ఉంది, అవునా కదా? ఇది కూడా మంచిది. ఇప్పుడు పార్టీ చెప్పందరం పరంగా వాళ్ళకి మంచిదే. ఇప్పుడు పెట్రోల్ గురించి ఎవడు పెట్రోల్ హైక్ గురించి మాట్లాడడం మానేశారు. ఆల్రెడీ 3 రూపాయలు పెరిగింది, దాని గురించి మళ్ళీ ఇంకో కొన్ని పైసలు పెరిగింది, 90 పైసలు అంత పెరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాహుల్ గాంధీ చెప్పినట్టు ఖచ్చితంగా పెరుగుతుంది. సో వీటి గురించి మాట్లాడకుండా మెలోడీ గురించి మాట్లాడుకుంటే మంచిదే కదా. భారతీయ జనతా పార్టీకి 4 రోజులు అందరూ సరదాగా నవ్వుకుంటారు. మెలోడీ గారు కూడా చక్కగా నవ్వారు. ఒక విషయం అర్థమవుతుంది, ఇప్పుడు వాళ్ళకున్నంత మార్కెటింగ్ స్ట్రాటజిస్టులు బహుశా రాహుల్ గాంధీ గారి దగ్గర లేరు. ఉన్న కేసీ వేణుగోపాల్ ఏమో అసలు విషయాలు వదిలేసి అన్ని మాట్లాడేస్తుంటాడు, దానివల్ల తప్పుదో పడుతుంది. ఒకసారి చరణ్ కౌశిక్ గారి దగ్గరికి వెళ్దామండి. వారి దగ్గరికి వెళ్లే ముందు రాహుల్ గాంధీ గారు వీళ్ళిద్దరిని దేశద్రోహులు అన్నారు, అదొకసారి చూద్దాం. जब ये
आरएसएस के कार्यकर्ता आपके सामने आएंगे, नरेंद्र मोदी की बात करेंगे, अमित शाह की बात करेंगे, उनसे आप सामने उनको कहो कि आपका प्रधानमंत्री गद्दार है, आपका होम मिनिस्टर गद्दार है, आपका संगठन गद्दार है, आपने हिंदुस्तान को बेचने का काम किया है, आपने हमारे संगठन, आपने हमारे संविधान पर आक्रमण किया है, आपने अंबेडकर जी पर आक्रमण किया है, आपने वीरापासी जी पर आक्रमण किया है, आपने गांधी जी पर आक्रमण किया है। సో చరణ్ కౌశిక్ గారు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దేశద్రోహులు రాహుల్ గాంధీ గారికి, ఆయన మినహా. ఒకే ఒక మాట చెప్తాను. ఓకే. అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ గారు కూడా జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే, మనం చెప్తున్నది మనం ఆచరణలో చూపిస్తున్నాం అన్నది కూడా 2 కార్లు వెళ్తాం మాత్రమే కాకుండా మిగతా విషయాల్లో కూడా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇప్పుడు వెళ్తాం ఎందుకు వెళ్ళారని ముందే చెప్పి వెళ్తుంటే, ముందే దాన్ని వివరించుంటే బాగుండేది. రెండోది, బంగారం కొనొద్దని చెప్పారు, చెప్పకపోవచ్చు, బంగారం కొనొద్దు అని చెప్పారు. బంగారం కొనొద్దు అని చెప్పిన మర్నాడే భారతదేశం బంగారాన్ని కొంది. ఈ విషయం కూడా మనం గమనించాలి. రైట్. మన టన్నుల బంగారం ఎందుకు కొంటున్నాము అన్నది ప్రజలకు చెప్పకుండా